నిన్న నేను పుతిన్ ముందు ఇండిగో చేసిన పెంట అని ఒక వీడియో చేశా. ఇండిగో కావాలనే పుతిన్ భారతదేశంలో పర్యటించిన సమయంలోనే ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసింది, భారత ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోంది అని చెప్పా. దీనికి చాలా మంది లేదు కాదు అన్నారు. ఇప్పుడు మెయిన్ మీడియా కూడా ఇదే చెబుతోంది. జియో పాలిటిక్స్ లో టైం కాదు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దిస్ ఈజ్ అన్ సాబటోజ్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే కావాలనే తెలిసే దీన్ని చేశారు. సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలి అంటే ఇండిగో డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారిని ఛాలెంజ్ చేసింది. మేము తలుచుకుంటే భారతదేశం యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిపోయేలాగా చేయగలము అని ఛాలెంజ్ చేసింది. దీని వెనక డీప్ స్టేట్ యొక్క హస్తం ఎంతవరకు ఉంది? క్వశ్చన్ నంబర్ 1. పుతిన్ నాటో దేశాలతో యుద్ధం చేస్తున్నాడు. మా శత్రువుకు ఘనమైన స్వాగతం ఇస్తారని చెప్పి నాటో దేశాలకు చెందిన ఇండిగోకు ప్లేన్స్ ను సప్లై చేసే ఎయిర్ బస్ కంపెనీ తన పవర్ ను ఇలా చూపించిందా? క్వశ్చన్ నంబర్ 2. దీని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం తప్పు, డీజీసీఏ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు గారి తప్పు లేదా అంటే వీళ్ళ తప్పు కూడా ఉంది. వీళ్ళు చేసిన తప్పు, ఇండిగో ఫ్లైట్ ను క్యాన్సిల్ చేస్తే ఎఫ్డిటిఎల్ కొత్త రూల్స్ ను ఫిబ్రవరి 2026 వరకు కేవలం ఇండిగోకు మాత్రమే ఎక్స్టెండ్ చేశారు కదా. హానెస్ట్లీ యూ లాస్ట్ మోస్ట్ ఆఫ్ అస్. మీరు తగ్గిపోవడం నచ్చలేదు. దిస్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కామెంట్ బాక్స్ ఎప్పుడూ ఓపెన్ గా ఉంటుంది. నేను ఎప్పుడూ కమెంట్ బాక్స్ ను క్లోజ్ చేయలేదు. లెట్స్ డిబేట్ ఆన్ దిస్. మనం ఇండిగోకు తగ్గి రూల్స్ ను పోస్ట్పోన్ చేయడం మీలో ఎంతమందికి నచ్చలేదు అనేది కమెంట్ చేయండి. ఇండిగోను నడిపే పెద్దలకు, డిక్ టాక్ బిజినెస్ మోడల్ ను ఫాలో అయ్యే ఆ పెద్దలకు 2009లో పుతిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చి ఉండాలి. 2009లో పుతిన్ ఎలా మోనోపోలీ కంపెనీస్ పరువు మీడియా ముందు తీశాడు అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. ఎన్నో విషయాలు మాట్లాడాలి. నా లాస్ట్ వీడియోలో కొన్ని కమెంట్స్ చూసా. ఈ ఇష్యూలో తప్పు డీజీసీఏ చేసింది అంటున్నారు. డీజీసీఏ కొత్తగా రూల్స్ ను స్థాపించింది అంటున్నారు. ఈ రూల్స్ అనేవి చాలా స్ట్రింజెంట్ గా ఉన్నాయి అంటున్నారు. ఇందులో నిజం లేదు. ఈ రూల్స్ డీజీసీఏ పెట్టిన రూల్స్ కావు. పైలట్స్ డిమాండ్ చేస్తే పెట్టిన రూల్స్ అన్నమాట. 2020 తర్వాత భారతదేశంలో పర్చేసింగ్ పవర్ పెరిగింది. ఇండియాలో ఎయిర్పోర్ట్స్ యొక్క సంఖ్య పెరిగింది. మిడిల్ క్లాస్, ఫస్ట్ టైం ఫ్లైయర్స్ ఫ్లైట్స్ ఎక్కడం మొదలు పెట్టారు. ఇలా చాలా మంది ఫ్లైట్స్ ను ప్రిఫర్ చేశారు. అండ్ ఆల్సో ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగింది, ప్రపోర్షనల్లీ స్పెండింగ్ పవర్ పెరిగింది. దీనివల్ల ఏమైంది అంటే ఫ్లైట్స్ యొక్క సంఖ్య పెరిగింది, పైలట్స్ పై అదనపు భారం పడింది. ఒక వీక్లో 5 కంటే ఎక్కువ సార్లు నైట్ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి. వీక్లో కేవలం 24 గంటలు మాత్రమే రెస్ట్ ఇచ్చారు. పైలట్స్ ను పిండుకోవడం మొదలు పెట్టారు. వేరే కార్పొరేట్ కంపెనీస్ లో అయితే ఉదాహరణకు టీసీఎస్ టార్చర్ పెడితే విప్రో కాదు అంటే కాగ్నిజెంట్, ఇలా XYZ ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ లో జాయిన్ అవ్వచ్చు. అన్నీ ఫెయిల్ అయినా సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవచ్చు. డాక్టర్ ఫీల్డ్ లో కూడా అపోలో, వైదేహి, కేర్ ఇలా ఎన్నో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. లేదు అంటే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పాపం పైలట్స్ కు ఆప్షన్స్ లేవు. అయితే ఇండిగో లేదా ఎయిర్ ఇండియా థర్డ్ ఆప్షన్ లేదు. జెట్ ఎయిర్వేస్, విస్తారా ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్. 5 లేదా 10 ఫ్లైట్స్ ను మాత్రమే ఆపరేట్ చేసే కంపెనీస్. వీళ్ళ దగ్గర ఎక్కువ శాలరీస్ కూడా ఉండవు. పైలట్స్ వేరే దేశాలకు వెళ్ళలేరు, లైసెన్స్ కావాలి. సొంతంగా ఎయిర్లైన్స్ ను పెట్టుకోవాలి అంటే దానికి డబ్బు, పవర్, పొలిటికల్ సపోర్ట్ కావాలి. సో దే డోంట్ హ్యావ్ ఆప్షన్ టు ఒబే ద రూల్స్. ఇక్కడే ఎయిర్లైన్ కంపెనీస్ డూ ఆర్ డై రూల్స్ ను పెడుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, ఎయిర్లైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ పైలట్ సంఘాలు అయ్యా మమ్మల్ని పిండుకుంటున్నారు, మా వల్ల కావడం లేదు, రెస్ట్ కావాలి, రెస్ట్ లేదు కాబట్టి ఫ్యాటిక్, మెంటల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మొరపెట్టుకుంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఈ ఫ్లైట్స్ ను మేనేజ్ చేసేది డీజీసీఏ కాబట్టి డీజీసీఏ రంగంలో దిగాల్సి వచ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ను, కొత్త రూల్స్ ను 2024 జనవరిలోనే ప్రతిపాదించారు. 2024 జూన్లో డ్రాఫ్ట్ రూల్స్ ను ప్రవేశపెట్టారు. అక్టోబర్ 2025లో ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా చెప్పారు. 2 years టైం ఇచ్చారు. అన్ని ప్రియర్ గా ఇన్ఫార్మ్ చేసినా కూడా ఇండిగోకు వచ్చిన నొప్పేంటి? ఎయిర్ ఇండియా, విస్తారాకు లేని ప్రాబ్లం ఇండిగోకే ఎందుకు? ఇండిగో డిసెంబర్ 4th, 5th రోజు డొమెస్టిక్ ప్లేన్స్ ను మాత్రమే క్యాన్సిల్ చేసింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను యథావిధిగా నడిపించింది. దీనికి అర్థం తమ ఫారెన్ పార్ట్నర్స్ అయిన ఖతార్ ఎయిర్లైన్స్, టర్కిష్ ఎయిర్లైన్స్ పరువు పోకూడదు, కానీ ఇండియా పరువు తీయాలి. డొమెస్టిక్ ఫ్లైట్స్ నే పినలైజ్ చేశారు, కావాలనే ప్రజల్ని బాధ పెట్టారు. ఇండిగో సీఈఓ పీటర్ ఆల్బర్స్ పై షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు. ఇండిగో వెనుక డీప్ స్టేట్ ఉందా? దీని గురించి డిస్కస్ చేసే ముందు మీ నుండి కేవలం 1 minute తీసుకుంటున్నా. మీ ఇన్వెస్ట్మెంట్ ను డైవర్సిఫై చేయడానికి, ప్యాసివ్ గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్ గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ బుల్ఫ్ అనబడే ఒక యాప్ గురించి చెప్పబోతున్నా. ఇది సెబీ రిజిస్టర్డ్ లైసెన్స్డ్ ట్రేడింగ్ యాప్. ఇక్కడ కేవలం 99 రూపీస్ నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో మెయింటెనెన్స్ ఫీ లేదా హిడెన్ చార్జెస్ ఏమీ ఉండవు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ఫాలో ట్రెండ్, ఫ్యూచర్, రియల్ టైమ్ లో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారు
పొందుతున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు అనేది చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ ను క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేసే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వాలటిలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాస్ వచ్చే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే యాప్ స్టాప్ లాస్ ఫ్యూచర్ ద్వారా బిగ్ లాసెస్ కాకుండా చూసుకుంటుంది అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 3 times లెస్సర్ అమౌంట్ తో ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత 1306 ఇలా మీరు ఎంతైతే ప్రాఫిట్స్ ను పొంది ఉంటారో అంత ప్రాఫిట్ అమౌంట్ ను చూపిస్తుంది. నేను ఉదాహరణ చెప్తున్నా. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇలా ఎన్నో కమోడిటీస్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ వరల్డ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. వీళ్ళ ప్రకారం వీళ్ళ దగ్గర ఉన్న సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇచ్చే ట్రేడ్ రికమెండేషన్స్ ద్వారా ట్రేడర్స్ మేలో 57,000, జూన్ లో 70,000 వరకు లాభాలు పొందారు అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే అందరూ ఇలాగే ప్రాఫిట్స్ కొడతారు అని కాదు, ఇందులో రిస్క్ ఉంటుంది. అయితే పాసిబిలిటీస్ గురించి వీళ్ళు ముందే ప్రెడిక్ట్ చేసే ఫ్యూచర్స్ పెట్టారు. పెద్ద లాస్ కాకుండా హెచ్చరించే ఫ్యూచర్స్ ఉంటాయి. మార్కెట్ వోల్ఫ్ ఎటువంటి కమిషన్స్ తీసుకోదు, ఎంటైర్ ప్రాఫిట్స్ మీ అకౌంట్ లో పడుతుంది. మార్కెట్ వోల్ఫ్ ను 20 లక్షల మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ గా ఉంటూనే iOS అండ్ ఆండ్రాయిడ్ లో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇండిగో వెనుక డీప్ స్టేట్ ఉంది అని వస్తున్న ఆరోపణ గురించి తెలియాలి అంటే 2005 కు వెళ్ళాలి. 2005 లో ఇండిగో ఎయిర్లైన్స్ ను రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ ఈ ఇద్దరు ఇండియన్ ఆరిజిన్ కు చెందిన వ్యక్తులు స్థాపించారు. అయితే 2005 లో ఈ ఇద్దరు ఒకేసారి 100 ఎయిర్ బస్ ప్లేన్స్ ను ఆర్డర్ పెట్టారు. ఎయిర్ బస్ అనేది నెదర్లాండ్స్ కు చెందిన కంపెనీ. ఫ్రాన్స్, జర్మనీలో కూడా ఎయిర్ బస్ కు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 దేశాల్లో పుతిన్ యుద్ధం చేస్తున్న నాటో సమూహానికి చెందినవే. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. సెకండ్, ఫిబ్రవరిలో యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎయిర్ బస్ చాలా గట్టిగా రష్యాకు అగెన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసింది. యుక్రెయిన్ కు హ్యుమానిటేరియన్ ఎయిడ్ తో పాటు యుద్ధ ఆయుధాలను కూడా సప్లై చేసింది. రష్యాలో ఉన్న ఎయిర్ బస్ ప్లేన్స్ కు మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ అండ్ స్పేర్ పార్ట్స్ కూడా ఎయిర్ బస్ ఇవ్వడం లేదు. కైండ్లీ నోట్ దిస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ 2005 లో $7 బిలియన్ ఖర్చు పెట్టి ఒక స్టార్టప్ కంపెనీ 100 ప్లేన్స్ ను ఎలా ఆర్డర్ చేయగలిగింది? సివిల్ ఏవియేషన్ హిస్టరీలో ప్రపంచంలోనే ఎక్కడా జరగని ఇన్సిడెంట్ ఇది. అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పటి వరకు కింగ్ ఫిషర్, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ వీళ్ళందరూ 10 మహా అయితే 20 ఫ్లైట్స్ ను ఒకేసారి ఆర్డర్ పెట్టేవారు. బట్ ఇండిగో ఎలా 100 ప్లేన్స్ ను ఆర్డర్ చేసింది? సంబడీ షుడ్ హావ్ బ్యాక్డ్ దెమ్. సింపుల్ గా చెప్తా, ఒక స్టార్టప్ కంపెనీ 100 ప్లేన్స్ ను ఒకేసారి కొనాలి అంటే డబ్బులుంటే సరిపోదండి. రెగ్యులేటరీ అప్రూవల్స్, ఎక్స్పోర్ట్ లైసెన్స్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ నెగోషియేషన్స్ ఉండాలి. పొలిటికల్ సపోర్ట్ తో పాటు యూరోపియన్ రాజకీయ పెద్దల ఆశీర్వాదం ఉండాలి. క్రమక్రమంగా ఎయిర్ బస్ కు ఇండిగో అనేది బ్లూ వైడ్ బాయ్ గా మారిపోయింది. ఇండిగోను నర్చర్ చేయడం మొదలుపెట్టింది ఎయిర్ బస్. పైలట్స్ ను ట్రైనింగ్ ఇచ్చింది. ఇండిగోకు ఫారెన్ డీల్స్ చేయించింది. ఇండిగోకు ఆపరేషనల్ మెయింటెనెన్స్ హెల్ప్ చేసింది. ఇండిగో దగ్గర ఉన్న అన్ని ప్లేన్స్ ఎయిర్ బస్ వే. A320 ఫ్యామిలీకు చెందినవి. ఎయిర్ బస్ యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నుండి అంటే 2022 ఫిబ్రవరి తర్వాత నుండి రష్యాను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఎయిర్ బస్ మిలిటరీ ఆయుధాలు కూడా తయారు చేస్తుంది కాబట్టి లోతైన రాజ్యంలో భాగంగా ఉంది. రేపు ఎప్పుడైనా ఇండియా కూడా డీప్ స్టేట్ అండ్ యూరోప్ కు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఎయిర్ బస్ ఇండిగో యొక్క ప్లేన్స్ కు సాఫ్ట్వేర్ సపోర్ట్ ను, మెయింటెనెన్స్ ను ఇవ్వడం మానేస్తుంది. ఇండియా యొక్క సివిల్ ఏవియేషన్ రంగాన్ని కిందకు పడేస్తుంది. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ ఎయిర్ డివిజన్ అనే కంపెనీ యుక్రెయిన్ కు సర్వీలియన్స్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ ను సప్లై చేసింది. ఇక ఎయిర్ బస్ యుక్రెయిన్ కు హ్యుమానిటేరియన్ ఎయిడ్ మనీ ఇలా ఎంతో ఇచ్చింది. WTOలో కూడా ఎయిర్ బస్ యుక్రెయిన్ కే సపోర్ట్ చేసింది. మెయిన్ మీడియా రీసెర్చ్ చేయదు. రీసెర్చ్ చేస్తే ఎన్నో లింక్స్ ను పట్టుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా యుక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొన్న పుతిన్ కు ఇండియా ఘన స్వాగతం ఇచ్చింది కాబట్టే ఎయిర్ బస్ ఇండిగో ద్వారా ఆర్మ్ ట్విస్ట్ చేసింది. ఈ యొక్క విజిట్ ను స్పాయిల్ చేసింది. ఇక్కడ ఇండిగో ఓనర్స్ కూడా తమ మాస్టర్ చెప్పినట్లు అంటే ఎయిర్ బస్ చెప్పినట్లు వినాల్సిందే కాబట్టి దే మేడ్ అస్ స్కేప్ గోట్స్ అన్నమాట. ఇక్కడ ఇండియా ఏమంటోంది, మాకు యుఎస్, యూరోప్ యొక్క అవసరం లేదు, ఇండిపెండెంట్ గా మేము రష్యాతో ఎంగేజ్ అవ్వగలము, మేము బ్రిక్స్ లో జాయిన్ అవ్వగలము, వీ డోంట్ వాంట్ వెస్టర్న్ సపోర్ట్ అంటూ మనం రష్యాతో ఎక్కువగా చైనాతో ఎంగేజ్ అవుతున్నాం. ఇక్కడ యూరోప్, యుఎస్ లేదా వెస్ట్ దేశాలు ఇస్తున్న సందేశం ఏంటి అంటే యూ స్టిల్ డిపెండ్ ఆన్ అస్, యువర్ ఏవియేషన్ ఇండస్ట్రీ డిపెండ్స్ ఆన్ అవర్ ఫ్లైట్స్ అంటూ సందేశం ఇచ్చారు. ఒకే రోజులో 1000 ఫ్లైట్స్ ను December 4th and 5th ఈ 2 రోజులే పెంట పెట్టుకొని స్పాయిల్ చేసి మొత్తం గేమ్ ను తమ వైపు తిప్పుకున్నారు. మీరు చూసుకోండి, ఎక్స్ లో పుతిన్ ఇండియా విజిట్ అనేది వైరలే కాలేదు. ఇండియా ఫ్లైట్ క్యాన్సల్, ఇండిగో అనేదే వైరల్ అయింది. ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్స్ యొక్క ఆర్ధనాదాలు, ఇండిగో క్రూతో గొడవలు, అరుసుకోవడం, ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ప్యాసింజర్ ప్లాట్ఫామ్స్ లాగా మార్చేశారు. బ్రిక్స్, రూబుల్తో ట్రేడ్ మాకు నచ్చలేదు అనే మెసేజ్ ఇచ్చారు. బిట్వీన్ ద లైన్స్ ను చెబితే అన్ని అర్థమవుతాయి. దిస్ ఈజ్ అన్ ప్రొటెస్ట్, సాఫ్ట్ సబోటాజ్.
దీనివల్ల ప్రభుత్వం యొక్క పేరు బ్యాడ్ అవుతుంది. డీజీసీ అఫీషియల్స్ ను కూడా సాక్ చేస్తారు. ప్రభుత్వం సరిగ్గా పని చేయలేదు అంటారు. తద్వారా ప్రభుత్వాన్ని కూల్చగలరు. ప్రభుత్వం కూలిపోతే రష్యాతో ఎంగేజ్ అవ్వడం తగ్గిపోతుంది. దిస్ విల్ సఫైజ్ డీప్ స్టేట్ ఎజెండా. ఈ ఇండిగో చేసిన పనికి మనం తగ్గిపోయి ఫిబ్రవరి 2026 వరకు రూల్స్ను పోస్ట్పోన్ చేయకుండా వీళ్ళకు బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది. 2009లో సరిగ్గా ఇదే జరిగింది. 2009లో సెయింట్ పీటర్స్బర్గ్ దగ్గర ఉన్న పికల్యోవా అనే ఒక ఇండస్ట్రియల్ టౌన్లో ఓలెగ్ డెరిపాక్సా అనే ఒక పెద్ద బిలీనియర్, అంటే ఒక క్యాపిటలిస్ట్, తన ఫ్యాక్టరీస్లో ఉన్న లేబర్స్కు శాలరీస్ ఇవ్వడమే మానేశాడు. దాదాపు 3 నెలల నుండి శాలరీస్ ఇవ్వలేదు. వర్కర్ యూనియన్తో గొడవ పడ్డాడు. సో దీంతో ఏమైంది అంటే వర్కర్ యూనియన్ మొత్తం ఫెడరల్ హైవేను బ్లాక్ చేసింది, ప్రొటెస్ట్ చేసింది, డిమాండ్ చేసింది, ప్రభుత్వాన్ని రంగంలో దిగేలా చేసింది. ప్రైమ్ మినిస్టర్ పుతిన్ హెలికాప్టర్లో పికల్యోవ్కు చేరుకున్నాడు. రాత్రికి రాత్రి చేరుకున్నాడు. ఆ ఓనర్ అయిన ఓలాగ్ను కూర్చోబెట్టాడు. ఈ వీడియోలో చూడండి, వరుసగా అందరినీ కూర్చోబెట్టాడు. ఎందుకురా శాలరీస్ ఇవ్వడం లేదు అని చెప్పి ఒక పేపర్ పెట్టాడు. వర్కర్ శాలరీ శాంక్షన్ పేపర్ అది. ఆ పేపర్లో సైన్ చేయమని పిలిచాడు. పిలిచి నువ్వు ఎప్పుడైనా సైన్ చేసావా అని అడిగాడు. లేదు అన్నాడు. రా సైన్ చేయన్నాడు. సైన్ పెట్టించుకొని ఆ బిలీనియర్ వెళ్తుండగా, ఏ ఆగు, పెన్ తిరిగి ఇచ్చేయి, ఇది నా పెన్ అని ఎంతో ధైర్యంగా ఒక బాస్ లాగా, బిగ్ బాస్ లాగా వాళ్ళందరినీ మోకాళ్ళ దండనం చేయించాడు. సో ఇలాంటి ఒక ట్రీట్మెంటే ఇండిగోకి ఇవ్వాలి. మనం ఇండిగో పైన పూర్తిగా ఆధారపడిపోయాం. భారత్ యొక్క ఏవియేషన్లో 60% మార్కెట్ షేర్ ఇండిగోగా ఉంది. భారత్లో 100 విమానాలు ఎగిరితే 60 విమానాలు ఇండిగోవే. ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్స్, పెద్ద పెద్ద స్లాట్స్ అన్నీ ఇండిగోకే. అన్ని కౌంటర్స్లో ఇండిగో పోస్టర్సే ఉంటాయి. ఎక్కడ చూసినా ఇండిగో ఫ్లైట్సే. ఇలా మొత్తం ఇండిగోపై ఆధారపడడం వల్ల వీళ్ళు మోనోపోలీని చూపిస్తున్నారు. మాపైన మీరు ఎఫ్డిటిఎల్ రూల్స్ పెడతారా, మాపైన శాంక్షన్స్ వేస్తారా అని చెప్పి అతిథులు ఇండియాలో విజిట్ అయిన సమయంలోనే ఇలాంటి ఒక పెంట చేసి ఆర్మ్ ట్విస్ట్ బ్లాక్ మెయిల్ చేశారు. దిస్ ఈజ్ క్లియర్ ఫార్మ్ ఆఫ్ బ్లాక్ మెయిల్. సీఈఓను సాక్ చేస్తారు, ఇతన్ని గెంటేస్తారు అంటున్నారు. దీని గురించి క్లారిటీ రావాలి. పిఎంఓ రంగంలో దిగి ఎంక్వైరీ చేస్తోంది. ఒకవేళ ఆపరేషనల్ డిలే కాకుండా ఏదైనా ఒక యాంగిల్ ఉంటే, ఎక్కడైనా పైనుండి వీళ్ళకు ఆదేశాలు వచ్చి ఇలా December 4th రోజే కావాలనే క్యాన్సిల్ చేసి ఉంటే డెఫినెట్గా ఇండిగోను తగ్గిస్తారు, వేరే కంపెనీస్ను ప్రమోట్ చేస్తారు అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎయిర్లైన్స్ ఎటువంటి దేశాల నుండి ఎటువంటి ప్లేన్స్ను కొంటున్నాయి, దీని గురించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి. మనం ప్లేన్స్ కొనే దానికి పైన కూడా డైవర్సిఫికేషన్ చేయాలి. దిస్ ఈజ్ అన్ వాటర్ షెడ్ మూమెంట్ అండి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. రేపు దినాన మనం కనుక పూర్తిగా యూఎస్ యూరోప్తో అగేన్స్ట్ అయిపోతే ఎవరు ఎగరలేరు. మొత్తం సాఫ్ట్వేర్ను బ్లాక్ చేస్తారు. మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్ ఇవ్వకుండా మనల్ని హింసించగలరు. ఇంతకు ముందు చెప్పినట్లు మార్కెట్ వోల్ఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్లాట్ఫామ్, యూజర్ ఫ్రెండ్లీ యాప్. దీన్ని 20 లక్షల మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లింక్ను క్లిక్ చేసి దీన్ని అవైల్ చేసుకోగలరు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.